వరంగల్ కాంగ్రెస్ లో రేగిన తుఫాన్ మరో మలుపు తిరిగింది. నిన్న గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి హాజరై చేసిన వ్యాఖ్యల తరువాత ఓరుగల్లో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇవాళ సమావేశమయ్యారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. వరంగల్లో కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయిన సిచ్యువేషన్. కొండా మురళి వ్యాఖ్యలు, క్రమశిక్షణ కమిటీకి లేఖపై మరోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం అవుతున్నారు. ఎమ్మెల్యే నాయని క్యాంప్ ఆఫీస్ కు నేతలందరూ చేరుకుంటున్నారు. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఫిర్యాదు చేశారు. 6 పేజీల లేఖలో పలువురు నేతలపై కొండా మురళి విమర్శలు చేశారు. సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో పెద్దీష్, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరెవరు ఆ సమావేశానికి వచ్చారు, ఏం డిసైడ్ చేయబోతున్నారు? కొండా మురళి వ్యాఖ్యలు, 6 పేజీల లేఖ క్రమశిక్షణ కమిటీకి సమర్పించినటువంటి ఆ లేఖ మళ్ళీ కాంగ్రెస్లో కల్లోలంగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఈరోజు అత్యవసర భేటీ అయ్యారు. సో ఇప్పటికే కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాసారయ్య, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ వెంకటరామరెడ్డి, వరంగల్ హన్మకొండలోని ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఇంకా మరికొంత ఎమ్మెల్యేలు కూడా, అంటే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే నిన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వారంతా ఈరోజు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీరంతా కూడా అధిష్టానానికి వాళ్ళ వినతులన్నీ కూడా తెలియపరిచారు. అధిష్టానానికి వివిధ రూపాల్లో వాళ్ళు అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలనే దానిపైన వాళ్ళ ఆవేదన అంతా కూడా తెలియపరిచారు. సో ఇప్పుడు తాజాగా వీళ్ళంతా ఈ భేటీ అనంతరం మళ్ళీ అధిష్టానానికి వారు ఒక నివేదిక సమర్పించడమా, లేకపోతే వాళ్ళతో ఇప్పుడు మనం భేటీకి ముందు వారితో మాట్లాడాం. వారంతా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పైన ఒక డిస్కస్ చేయడం కోసమే వచ్చాం తప్ప ఎటువంటి వేరే పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఇతర వేరే ఏం లేవని చెప్పి అయితే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కడియం శ్రీహరితో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం అభివృద్ధికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభివృద్ధి విషయంలోనే మాట్లాడేందుకు తామంతా భేటీ అయ్యాం తప్ప వేరే ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి పైకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎవరెవరు పైన ఎంతమంది సో ఎమ్మెల్యేలు అయితే అంతా పైన ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా పైన ఉన్నారు. సో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. సో భేటీ అనంతరం దాదాపుగా గంటకు పైగా లాస్ట్ 1 వీక్ చూసాం. 1 వీక్ క్రితం కూడా ఇదే ఎమ్మెల్యేలు వరంగల్ పార్లమెంటు పరిధికి సంబంధించి ఒక పాలకుర్తి ఎమ్మెల్యే మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అంతా 5 ఎమ్మెల్యేలు, అంటే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 ఎమ్మెల్యేలు ఉంటే అందులో వరంగల్ తూర్పు మినహాయిస్తే మిగిలిన 5 అంటే పాలకుర్తి ఎమ్మెల్యేలను ఫస్ట్ నుంచి కూడా వారు ఈ భేటీలో వీరితో కలిసి రావడం లేదు. సో మిగిలిన 5 ఎమ్మెల్యేలు. ఇకపోతే నిన్న కొండా మురళి ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సమర్పించినటువంటి లేఖ జిరాక్స్ ప్రతులు ఉన్నాయి, జిరాక్స్ ప్రతుల్లో కూడా చూసినట్లయితే ఇందులో కూడా చాలా స్పష్టంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కామెంట్ చేశారు. సో ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఆ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా భేటీలో పాల్గొనడం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు. వర్ధనపేట ఎమ్మెల్యేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ భేటీ కోసం వారంతా ఒకరొకరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఈరోజు భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పటికీ అధిష్టానానికి వాళ్ళ వినతులు తెలియపరిచారు. ఎమ్మెల్యే గారు, ఈ భేటీలో ఏముండబోతుంది, ఏం డిస్కస్ చేయబోతున్నారు? వరంగల్ వరంగల్ జిల్లాకు మంచి చెడులు చేయబోతున్నాం. తప్పనిసరిగా వాటిపైన సమీక్షించడానికి వచ్చినాం. సో మీ పైన నిన్న చూశారు, నిన్న కొండా మురళి గారు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. లేఖలో చూసి వర్ధనపేటకు సంబంధించి కూడా చేశారు. వాళ్ళ నియోజకవర్గంలో 9,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు నా నియోజకవర్గం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. అంతకంటే ఎక్కువ చెప్పలేను. భేటీ ఏంటి, భేటీ ఏం లేదు, మనకు రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి, ఏ విధంగా స్థానిక సంస్థలపైన ఏ విధంగా ఆ యొక్క ముఖ్య అంశాలపైన సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వారితో చర్చించాలనుకుని వచ్చింది. లేఖలు జరుగుతూనే ఉంటుంది, అది అధిష్టానం చూసుకుంటుంది. దానిపైన మేము ఎలాంటి మీడియాకు కానీ ఎలాంటి దానికి కూడా ఇవ్వడం చేస్తలేము. ఓన్లీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరియు మా యొక్క ఖర్గే గారు వస్తున్నారు, మా యొక్క ఏఐసిసి నుండి వచ్చే అధ్యక్షుల వారి కోసం 4వ తారీఖు మీటింగ్ ఉంది కాబట్టి దానిపైన ఏ విధంగా జిల్లా అధ్యక్షులు 2 కూడా ఉన్నారు కాబట్టి దానికోసం వచ్చినాం అంతే. సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలు
పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సినటువంటి వాటిపైన భేటీ అవుతున్నామని చెప్తున్నారు. సో భేటీలో ఉండవలసినటువంటి ఉండే అంశాలు అయితే పూర్తి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీడియాకు స్పష్టం చేయడం లేదు. సో ఈ భేటీ అనంతరం ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ 5 ఎమ్మెల్యేల భేటీ అనంతరం ఏం జరిగింది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీ అధిష్టానానికి వీళ్ళ వినతులు ఏమి ఇవ్వబోతున్నారు అనేది కూడా భేటీ అనంతరం కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళంతా వెల్లడి చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రదేశ్ చూద్దాం ఏం జరుగుతుంది అన్నది.